హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే ఒక గుడ్ న్యూస్ అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేసాము హెల్త్ పరంగా. అండ్ ఇప్పుడైతే మా చిట్టల్లి మొండికేసి మరి వాళ్ళ డాడీ వాళ్ళతో వెళ్తున్నారు. వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చేసి మన కాళహస్తిలో MGM అనే హాస్పిటల్కి అయితే వెళ్తున్నారనమాట. ఆ హాస్పిటల్ అయితే ఇదేనండి. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా మామయ్య గారికి అయితే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అయితే ఉందండి. అది ఈ మధ్యనే రెక్టిఫై చేసుకున్నాము. అది వచ్చేసి హార్ట్ బ్లాక్స్ అనమాట. దానికి బైపాస్ సర్జరీ అని చెప్పారు. మేము చెన్నై, తిరుపతి, నెల్లూరు అపోలో హాస్పిటల్స్ అండ్ చెన్నైలో విజయ హాస్పిటల్ అన్నీ తిరిగి మనం చెకప్ అయితే చేసాము. సో అందరూ ఆపరేషన్ కంపల్సరీ అని చెప్పారు. బట్ మేమైతే ఇక్కడికి MGM హాస్పిటల్ అయితే వచ్చినాము. ఇక్కడ వాళ్ళ విజన్ చూడండి, వేర్ గుడ్ హెల్త్ మీట్స్ పీపుల్, మంచి ఆరోగ్యం ప్రజలకు అందించడమే అని చెప్పారు. నిజంగానే ఆ ట్యాగ్ తగ్గట్టుగానే బిహేవ్ చేశారనమాట ఇక్కడ డాక్టరు. సో చాలా హ్యాపీ వేసిందండి. ఆ డాక్టర్ గురించి చెప్పడానికి అయితే మాటలు లేవు. ఇక్కడికైతే వస్తే మనం ఫస్ట్ అయితే ఇది వచ్చి రిసెప్షన్ హాల్ అనమాట. ఇక్కడ వెయిటింగ్ హాల్ అనమాట. ఏడైతే ఫస్ట్ రాగానే పేషెంట్కి ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ BP అండ్ ఫీవర్ ఫస్ట్ చెకప్ చేసి OP అనేది ఇస్తారనమాట. అట్లా OP తీసుకొని మన డాక్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. వెయిట్ చేశాక వెయిటింగ్కి తగ్గట్టుగా మాకు ఫలితం అయితే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే డాక్టరు 45 మినిట్స్ దాకా పేషెంట్తో అయితే మాట్లాడడం జరిగిందండి. చాలా ఓపికతో అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగ చెప్పే డాక్టర్స్ అయితే చాలా రేర్గా ఉంటారు. మాకైతే ఈ డాక్టర్ ఒక దేవుళ్ళలాగా అనుకోవచ్చండి. ఎందుకంటే మేము ఆపరేషన్ చేయించాలేమో అని చాలా టెన్షన్తో వరి అయిపోతూ ఉన్నారు ఫ్యామిలీ మొత్తం. ఆపరేషన్కి తట్టుకోలేరు, వయసు అయిపోయింది కదా అనేసి. సో ఆ ప్రాబ్లం లేకుండా డాక్టర్ అయితే ఒక కోర్స్ ఇచ్చి మనకి దానికి తగ్గట్లుగా డైట్ ఫాలో అవ్వమని చెప్పి ఫుడ్ సంబంధించిన డైట్ అనేది హెల్తీ డైట్ అయితే తీసుకోకపోతే ప్రాబ్లం అనేది తగ్గదు, అది మళ్ళీ వస్తుంది ఆపరేషన్ చేయించుకున్నా కూడా. సో ఫుడ్ కూడా మెయింటెన్స్ ఉండాలి. ఇక్కడ టెస్టులు కూడా బయట నుంచి మేము ఏదైతే తెచ్చామో ఆ టెస్టులు యాక్సెప్ట్ చేశారు. అంటే బయట ఇప్పుడు ప్రతి వేరు హాస్పిటల్స్కి వెళ్తాం కదా, ఒక్క దగ్గర టెస్ట్ చేసింది మళ్ళీ ఇంకో దగ్గర యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇక్కడ ఆ రిపోర్ట్లను చూసి జస్ట్ ECO ఒకటి తీసుకొని మాకైతే టెస్టులు అయితే చూడడం జరిగింది. సో ఆఫ్టర్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసాక ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఖుషి అయిపోయింది అనమాట. సో ఇక్కడ మేము ఇంకా మెడిసిన్కి అయితే వెయిట్ చేస్తున్నాము. మెడిసిన్ తీసుకొని ఇంకా బయలుదేరాలని చెప్పి మొత్తానికి హ్యాపీ ఆపరేషన్ నుంచి తప్పించుకోవడం అయితే జరిగింది మేము. సో ఇలాగా మీరు కూడా ఏమైనా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ ఒకసారి ఈ హాస్పిటల్ విజిట్ చేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి రెక్టిఫై చేసుకోవడానికి ఒక హోప్ అయితే ఉంటుందని మేము అనుకుంటున్నాము. సో మొత్తానికైతే మాకు ఒక హ్యాపీ మూమెంట్ అయితే వచ్చింది అనుకోవచ్చు. ఒక 2 months నుంచి మేము పడుతున్న సఫర్ నుంచి అయితే విముక్తి అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా థ్యాంక్స్ టు డాక్టర్, అయితే థ్యాంక్స్ చెప్పాలి డాక్టర్కి. థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు అనుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే కనుక మనకి హాస్పిటల్కి ముందుగానే ఓం శ్రీ సూర్య భగవాన్ సన్నిధి అనేసి ఒక చక్కటి విగ్రహం అయితే ఉందన్నమాట. సూర్య భగవాన్ స్వామిది అండ్ వినాయకుడు కూడా. ఇక్కడ ప్రతిరోజు వీళ్ళు చాలా శ్రద్ధగా ఈ స్వామికి అయితే పూజిస్తారంట. మనకి లక్ష్మీదేవి ధనానికి ఎలాగో, సరస్వతీదేవి చదువుకి ఎలాగో, ఈ సూర్య భగవాన్ స్వామి అనేవారు మనకి ఆరోగ్యం అలా ప్రసాదిస్తారనమాట. ఆరోగ్యం ప్రసాదించే దేవుడు. సో అందుకని పర్టికులర్గా ఈ హాస్పిటల్కి ముందుగా ఈ గుడిని అయితే ఏర్పాటు చేసి ఇక్కడ కూర్చొని భక్తులు అనేవాళ్ళు, పేషెంట్లు అనేవాళ్ళు ఇక్కడ కూర్చొని కూడా సేవని సన్నిధి ముందు కూర్చొని ప్రేయర్ చేసుకునేలాగైతే ఉంటుంది అనమాట. ప్రశాంతంగా ఉంది కదా వాతావరణం. అండ్ ఇక్కడ మీరు చూడండి హెలికాప్టర్ ఫ్లాట్ అనమాట. హెలికాప్టర్ ఫ్లాట్ అనేది ఇక్కడ కాళహస్తిలో హెలికాప్టర్ ల్యాండింగ్ ప్లేస్ అంటే ఇదేనండి. ఇక్కడైతే మనకి CMs వచ్చినప్పుడు కానీ పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇక్కడే ల్యాండ్ అవుతారు. హెలికాప్టర్స్ వరకు ఇక్కడే ల్యాండింగ్ అనమాట. సో హెలికాప్టర్ అయితే చూడండి ఎలా బాగుంది. హెలిప్యాడ్ అనేది
చాలా పెద్ద ప్లేస్ కదా, చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ. సో ఇంకా చూస్తే కనుక మేము ఇంకా హ్యాపీగా రిటర్న్ అయిపోయామండి. ఇంకా రిటర్న్ అయితే నెల్లూరుకి వచ్చేస్తున్నాము. సో ఇన్ని హాస్పిటల్ తిరుగుంటాము మేమైతే, చెన్నై నుంచి, తర్వాత తిరుపతి, నెల్లూరులో అన్ని హాస్పిటల్, హోమియోపతి, ఆయుర్వేదాలు అన్నీ ట్రై చేశారు. టెన్షన్ హాస్పిటల్ ఆపరేషన్ దాకా వెళ్ళకూడదని ప్రయత్నించాము. మొత్తానికి మాకు హ్యాపీగా ఎండింగ్ అయితే వచ్చింది. హ్యాపీగా వెళ్తున్నాం అన్నమాట నెల్లూరుకి. పెట్రోల్ బంక్ అడిగినారు అందరు చూడండి, మంచి వార్త చెప్పే డాక్టరు కదన్నా, మంచి లడ్డు లాంటి డాక్టర్. ఫర్దర్గా మా మామయ్య గారి హెల్త్ ఎలా ఉంది అనేది అప్డేట్ అయితే ఇస్తానండి. ఆ హాస్పిటల్ వల్ల మాకు జరిగిన మేలు అయితే మీకు తెలియాలి కదా. మీరు కూడా ఎవరన్నా ఇటువంటి పేషెంట్స్ ఎవరైనా ఉంటే, ఇటువంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటే ప్లీజ్ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.